2023లో చాలా వరకు మాస్ ముసలి మూవీసే వచ్చాయి. బట్ 2024లో ఓటీటీ ఆ తప్పు చేయలేదు. ఒకటి తర్వాత ఇంకోటి థ్రిల్లర్స్ ఇస్తూనే ఉంది. మూవీ అయినా సిరీస్ అయినా చూసి పడుకున్నాక మర్చిపోతే అది థ్రిల్లరే కాదు. ఈరోజు వీడియోలో 4 క్రైమ్ థ్రిల్లర్స్ ఇన్ తెలుగు, 1 ఇన్ హిందీ చెప్పబోతున్నా. కాలేజ్ హాస్టల్ మేడ పైకి ఒక అమ్మాయి బట్టలు ఆరబెట్టడానికి వెళ్తుంది. బట్ ఏదో ఒక షాడో కనిపిస్తుంది. అదే షాడోని డ్రాయింగ్ చేసి అదే అమ్మాయి చనిపోతుంది. టూ 2022లో రిలీజ్ అయ్యి 2024లో క్రైమ్ థ్రిల్లర్ డి బ్లాక్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మోర్ దెన్ 1400 పీపుల్ 5.5 రేటింగ్స్ ఇచ్చారు IMDbలో. అరుణ్ నిధి సార్ అంటేనే థ్రిల్లర్ మూవీస్కి బ్రాండ్ అంబాసిడర్. బట్ ఈ మూవీ కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. కాలేజీలో ఇదే తరహాలో మర్డర్స్ జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేషన్ సీక్వెన్సెస్ సస్పెన్స్తో ఎంగేజ్ చేయకపోవచ్చు. బట్ థ్రిల్లర్ లవర్స్కి అయితే 1 టైం గిఫ్ట్ అంతే. మూవీలో అంతగా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. బట్ 18+ చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. చండేల్ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటుంది. బట్ అందులో ఒక అబ్బాయి బ్రతికిపోతాడు. అసలు ఆ మిస్టరీ ఏంటి? రిలీజియస్ మర్డరా, బ్లాక్ మ్యాజికా, లేదా ఇంకేమైనా ఉందా? ఢిల్లీ కేసుతో ఇన్స్పైర్డ్ అనుకుంటా. బట్ టర్న్స్ ట్విస్ట్ అయితే 2 కూడా అంతే. నియర్లీ 9000 పీపుల్ 7.8 రేటింగ్స్ ఇచ్చారు IMDbలో. క్రైమ్ థ్రిల్లర్ గాంట్ చాప్టర్ 1 జియోలో అవైలబుల్ ఉంది. ఒకవేళ నెట్ఫ్లిక్స్లో ఢిల్లీ కేసు చూడలేదు అంటే ఈ సిరీస్ మీకు షాక్ అండ్ సర్ప్రైజ్ చేస్తుంది. సిరీస్లో ఇంతలా ఇన్వాల్వ్ అవుతారంటే ఆ థ్రిల్ మీ మైండ్ని బ్లాక్ చేస్తూ వస్తుంది. బట్ ఒక్కో క్యారెక్టర్ ఇంత స్లోగా డిస్కషన్ చేస్తూ ఉంటారంటే దానికి తోడు ఆ బీజియం వల్ల చాలా స్లోగా అనిపిస్తుంది. సిరీస్లో కాస్త డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. ఒక మర్డర్ చేసి హస్బెండ్ అండ్ వైఫ్ మిస్సింగ్ అవుతారు. అదే కేసుని ఫాలో అవుతుంటారు పోలీసులు. 2024లో రిలీజ్ అయిన ఫిరాయి హసీనా దిల్రుబా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ముందే చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ ఇంకా చూడలేదంటే ప్లీజ్ ఫస్ట్ పార్ట్ చూసి ఈ పార్ట్ స్టార్ట్ చేయండి. మూవీలో ఫస్ట్ 30 మినిట్స్ పార్ట్ 1 కంటిన్యూ స్టోరీ వల్ల మేబీ డిఫరెంట్ అనిపించవచ్చు. బట్ అదే టైం ఒక్కో క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ 40 మినిట్స్ ఒక్కో ట్విస్ట్ని రివీల్ చేస్తూ ఫుల్గా ఎంగేజ్ చేస్తారు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు ఫ్యామిలీతో అయితే చూడలేము. బట్ ఆ థ్రిల్ సర్ప్రైజ్ అయితే 2 కూడా అంతే. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటా. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక సైకో కిల్లర్ అందరిలోనే తిరుగుతూ మర్డర్ చేస్తూ ఉంటాడు. ఓన్లీ డాక్టర్స్ని టార్గెట్ చేస్తూ చంపుతూ ఉంటాడు. బట్ ఎవ్రీ మర్డర్లో క్లూ ఇస్తూ నెక్స్ట్ మర్డర్ హింట్ ఇస్తూ ఉంటాడు. ఈ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు, కిల్లర్ మోటివ్ ఏంటి అనే థ్రిల్ అయితే ఎండ్ వరకు హోల్డ్ చేశారు. 6.8 IMDb రేటింగ్తో క్రైమ్ థ్రిల్లర్ మరిచి యూట్యూబ్లో హిందీలో అవైలబుల్ ఉంది. ఓన్లీ తెలుగులోనే చూడాలి అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేయండి. మూవీ ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సస్పెన్స్ క్లియర్ హోల్డ్ చేసి లిటరలీ ఇన్వాల్వ్ చేశారు. కిల్లర్ మోటివ్ నేను గెస్ చేయలేకపోయా ఎండ్ వరకు. బట్ కొన్ని యాక్షన్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని చైల్డిష్గా అనిపించవచ్చు. బట్ క్లైమాక్స్ రివీల్ మీకు బ్యాలెన్స్ చేస్తుంది. మూవీలో అంతలా డిస్టర్బ్ సీన్స్ అయితే లేవు. బట్ 18+ చూస్తే బెటర్. 2006లో చిట్టి మిస్సింగ్, 2012 వీణా మిస్సింగ్. విలేజ్లో స్కూల్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తూ ఉంటారు. ఎవరు, ఎలా ఇంతలో బ్రూటల్గా మర్డర్ చేసేది? ఇప్పుడు అంజలి మిస్సింగ్. 2024లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ తెప్ప సముద్రం ఆలో స్ట్రీమ్ అవుతుంది. మోర్ దెన్ 1500 పీపుల్ IMDbలో 7.9 రేటింగ్ ఇచ్చారు. మూవీలో ఈచ్ క్యారెక్టర్ యాక్టింగ్, స్టోరీ ప్రెజెంటేషన్ ఈజ్ గుడ్. బట్ కొన్ని సీన్లో
అంటే రేప్ మర్డర్లో ఇన్వాల్వ్ చేయలేకపోయారు. నా మాటకు అర్థం ఏంటంటే విజువల్లీ కనెక్ట్ చేయలేకపోయారు అని. బట్ ఇంటర్వల్ ట్విస్ట్ క్లైమాక్స్ అయితే 2 కూడా అంతే. మూవీలో డిస్టర్బ్ సీన్స్ అయితే ఉన్నాయి. 18+ మాత్రమే చూడండి. ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్, షేర్, కమెంట్ నాకు బెస్ట్ బూస్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియో కోసం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. లవ్ యూ, టేక్ కేర్, బై బై.